శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం వాటర్తో ఒక అద్భుతమైన పరిహారాన్ని, అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించబోతూ ఉన్నాము. ఈ పరిహారం అనేది మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరటం కోసం చేయవచ్చు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించేటి అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. నీటితో ఎందుకు చేయాలి అంటే కనుక పంచభూతాలలో ఒకటి అయినటువంటి ఈ యొక్క నీటికి ఎంతో శక్తి అనేది ఉందన్నమాట. మన ఇంట్లో ప్రతి మూల శుభ్రపరచుకోవటానికి గంగా జలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో ప్రతి నిత్యము మనం తాగేటువంటి నీటికి కూడా అంతే శక్తి ఉంటుంది. ఆ నీటితో మనం చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే 24 గంటల్లో ఎలాంటి కోరిక అయినా కూడా తీరుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకుంటూ ఈ మంత్ర జపం అనేది చేయండి. మీరు కోరుకునేటువంటి కోరికలు అనేవి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. అంటే ఎదుట వాళ్ళ చెడు గురించి, ఎదుటివారి జీవితాలు నాశనమైపోవాలి అని కాకుండా మీకు సంబంధించి మీకు ఏదైనా ఒక ఉద్యోగం కోసం, మీకు వివాహం జరగటం కోసం, ఏదైనా సరే ఎలాంటి కోరికైనా మీకోసం కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ గంగాజలం గంగాదేవితో సమానం. ఆ తల్లి మనం ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మను నమ్ముతూ కోరికలనేది కోరుకుంటామో ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తుంది. ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేస్తూనే ముందుగా 2 అరచేతులని చూసుకుంటూ శ్రీం అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని జపించండి. ఎందుకు అంటే కనుక శ్రీం అనేటువంటిది మనకి లక్ష్మీదేవి యొక్క అద్భుతమైన బీజమంత్రం. మన యొక్క అరచేతులలో సాక్షాత్తు ఆ లక్ష్మీ సరస్వతీ దేవులు కొలువు తీరి ఉంటారు. అందుకని నిద్ర లేవగానే 2 అరచేతులని చూసుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జస్ట్ శ్రీం అనే మంత్రాన్ని 9 సార్లు పఠించండి. ఖచ్చితంగా ఆ రోజంతా కూడా మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు కోరిన కోరిక కోసం నీటితో ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో అయితే చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి హైప్ ఇవ్వండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అయితే గ్లాస్ నీళ్ళని తీసుకోండి. ఒకవేళ మేము పద్దాకల ఇంట్లో ఉండమమ్మా అనుకునే వాళ్ళు ఒక బాటిల్ నీటితైనా చేసుకోవచ్చు. దీనిని మీరు ప్రతిరోజు ప్రతి నిత్యము అనుకోవచ్చు అన్నమాట. 24 గంటల్లో మీరు ఎన్నిసార్లు నీళ్లు తాగితే అన్నిసార్లు అనుకోవచ్చు. అయితే నీటిని తాగేటప్పుడు అనుకునేటువంటి పదానికి ఎలాంటి నియమాలు లేవు. కానీ ఉదయం పూట మనం జపించే మంత్రానికి మాత్రం పీరియడ్ సమయంలో జపించకుండా ఉంటే మంచిది. ఇవి అమ్మవారి యొక్క మంత్రం కాబట్టి కొన్ని నాన్ వెజ్ తిన్నప్పుడు అలాంటి సమయాలలో మనం పఠించకూడదు. ఉదయం పూట మంత్రానికి నియమాలు కొన్ని పాటించాలి. ఇప్పుడు చెప్పినటువంటి రెండిటిని నీటిని తాగేటప్పుడు మనం అనుకునేటువంటి ఈ యొక్క మేనిఫెస్టేషన్ కోసమైతే ఎలాంటి నియమాలు నిబంధనలు లేవన్నమాట. దీనిని ఎక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడైనా సరే, అంటే హాస్టల్లో ఉంటాము మేము, కాలేజ్లో ఉంటాము, ఆఫీస్లో ఉంటాము, ఇలా అనుకునే వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడ కూర్చొనైనా చేసుకోవచ్చు. ఎలాంటి కోరికైనా నెరవేరుతీరుతుంది. అది కఠినమైనదైతే మీరు కొన్ని రోజులు, అంటే 3 రోజులు 5 రోజులు అనుకోండి, లేదా ఎక్కువ అనుకోండి. చాలా చిన్న సమస్య అనుకుంటే కనుక 24 గంటల్లో మీ కోరిక అనేది నెరవేరుతుంది. ముందుగా మీరు నీరు తాగేటప్పుడు మీ మనసులో కోరిక ఏదైనా సరే ఒకటి అనుకోండి. ఇంకా అనుకున్నాం కదా అని చెప్పేసి ఒక్కసారి 4-5 కోరికలు కాకుండా ఒకదాని తర్వాత ఒకటి తీరేలాగా రోజు ఒక కోరికను మాత్రమే అనుకోండి. మీరు నీరు తాగేటప్పుడు సపోజ్ కొంతమందికి ఎంతో కాలంగా వివాహం జరగక బాధపడుతూ ఉంటారు, లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటారు.
ఆ నీటిని పట్టుకొని మాకు తొందరలో సంతానం కలుగుతుంది అంటే మీరు అది జరిగినట్లుగా ఒక పాజిటివ్ వైబుతో మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అంటే ఆ కోరిక ఈ యూనివర్స్ తీర్చినట్లుగా మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైనా మనం కోరుకునేటువంటి కోరికలు ఈ యూనివర్స్కి సంబంధించినవైతే మాత్రం అవి జరిగిపోయినట్లుగా మనం ఇమాజిన్ చేసుకుంటూ ఈ పరిహారాన్ని చేయాలి. మా కోరిక తీర్చు, మాకు ఉద్యోగం రావాలి అని కాకుండా మనకి ఉద్యోగం అయితే వచ్చేసినట్లుగా, సంతానం అయితే కలుగుతుంది అన్నట్లుగా, వివాహం జరుగుతుంది అన్నట్లుగా ఒక పాజిటివ్ మైండ్ తోటి అనుకోవలసి ఉంటుందన్నమాట. చక్కగా వాటర్ని గ్లాస్తో కానీ బాటిల్తో కానీ పట్టుకొని, అదే బాటిల్లో తీసుకునే నీళ్ళైతే కనుక మనకి ఆ బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలా చేత్తో పట్టుకొని నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్, ఇట్లా మీ కోరికను చెప్పుకోవటం, యూనివర్స్కి కృతజ్ఞత, థ్యాంక్ యూ యూనివర్స్ అనే పదాన్ని చెప్పుకోవాలన్నమాట. ఈ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఈ విశ్వశక్తి అంతటికీ కూడా మనము ధన్యవాదాలు తెలుపుతున్నట్టు. ఆ యూనివర్స్ మన కోరికలను తొందరగా నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైనా ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా సరే, ఖచ్చితంగా మీ కోరిక ఏదైతే ఉందో దానిని మనసులో తలుచుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు అనే పదాన్ని చెప్పుకుంటూ నీటిని నెమ్మదిగా మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, అవకాశం ఉన్న వాళ్ళైతే చక్కగా ఒక ప్లేస్లో కూర్చొని ఆ వాటర్ని ఆస్వాదిస్తున్నట్లుగా నీటిని తాగండి. అంటే హడావుడిగా పరిగెత్తుతున్నాము, వెళ్ళిపోతూ ఉన్నాము అన్నట్లుగా కాకుండా మీ కోరికను సాక్షాత్తు ఆ గంగాదేవికి మీరు తెలియచేస్తున్నట్లుగా మీరు చెప్పుకొని ఈ నీటిని నెమ్మదిగా తాగండి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా కూడా 24 గంటల్లో తీరుతుంది. ఈ యొక్క అనంత విశ్వంలో పంచభూతాలకి ఎంతటి శక్తి అయితే ఉందో ఈ యూనివర్స్ కూడా మీకు ఖచ్చితంగా ఆ నీటి సాక్షిగా మీ కోరికలు అనేది నెరవేరుస్తుంది. ఎవరైతే ఈ యొక్క పంచభూతాలని నమ్ముతూ అమ్మవారిని నమ్ముతూ ఉంటారో వారి కోరికలు అనేవి తీరుతాయి. మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, అంటే నేను ఇది చెయ్యటం వలన నా కోరిక నెరవేరుతుంది అనేటువంటి ఒక పూర్తి నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా వితిన్ అవర్స్లో మీ కోరిక అనేది తీరుతుంది. తీరని వారు ఇంకొన్ని రోజులు చేయండి, ఖచ్చితంగా తీరుతుంది. మనకి పంచభూతాలలో ఏది ఎక్కువ తక్కువైనా ఎలా బ్రతకలేమో అవి మనకి సమపాళ్లలో ఎలా ఇస్తాయో మన కోరికలు తీరుస్తాయి.